కొత్తు పరాటా. సో కొత్తు పరాఠా, సో కొంచెం డిఫరెంట్గా ఉంది పేరు. ఎస్, ఆ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాక చూద్దాం ఎలా చేస్తాం ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా అంటే ఏదైనా వెరైటీ స్పెషల్ డిష్ ఇది కొత్తు పరాఠా అనేది? యా, తమిళనాడులో ఇది స్ట్రీట్ ఫుడ్ అనమాట. ఓకే, సో స్ట్రీట్ ఫుడ్స్ అనగానే చాలా టేస్టీగా ఉంటాయి, బట్ ఇంట్లో మనం అలా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం మరి కాస్త హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు తెలిసినవే, బట్ ఎలా చేస్తామో ఆ ప్రిపరేషన్ని బట్టి ఆ డిష్ యొక్క స్పెషాలిటీ తెలుస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఫస్ట్ మనం పిండి కలిపేసుకుందాం. ఓకే, ముందుగా కొంచెం గోధుమ పిండి, ఒక స్పూన్, ఇందులో కొంచెం సాల్ట్, కొన్ని వాటర్. సో పరాటాస్ యూజువల్గా ఏంటంటే స్టఫ్డ్ ఉంటాయి కాబట్టి కొంచెం మీల్ రీప్లేస్మెంట్గా కూడా అలా చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్గా కాకుండానే. సో ఏ టైంలో బెస్ట్ టైం అంటావు తిని? సో ఇది లంచ్లో కానీ లేదంటే డిన్నర్లో కానీ. ఓకే ఓకే, డిన్నర్లో కూడా ఎనీవే అందరూ కూడా చపాతీ ఇంకా కర్రీస్ తీసుకుంటున్నారు కదా, అదైతే మనం పరోటా రూపంలో ఇంకొన్ని ఎక్స్ట్రా వెజిటేబుల్స్ యాడ్ చేసి తీసుకుంటే ఇంకా మంచిది. ఓకే, పర్ఫెక్ట్. పిండి కూడా రెడీ అయిపోయింది. సో స్టవ్ ఏమైనా ఆన్ చేయాలా, లైక్ స్టవ్ ఆన్ చేసి పెట్టండి. సో నార్మల్లీ బయట పరోటాస్ అనగానే అందరూ మైదా పిండితో చేసుకుంటారు లేయర్స్తో, బట్ కొంచెం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నామంటే మీనింగ్ ఇంకా మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి. సో అందుకని గోధుమ పిండి, లేదు టేస్ట్ కోసం సేమ్ ప్రొసీజర్లో మనం మైదా పిండితో కూడా చేసుకోవాలి. ఓకే, సో పరాటా కాబట్టి కొద్దిగా థిక్గానే వాల్యూమ్ అనేది ఎక్కువ తీసుకొని కొంచెం థిక్గా చేయాలి. థిక్గానే చేయాలి. సో యూజువల్గా అంటే స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటాం మనం ఫస్ట్, సో ఇప్పుడు కొద్దిగా రివర్స్ ప్రాసెస్లో చేస్తున్నాం. యా, అవును. సో కొంచెం థిక్గానే ఉండాలి కదా? యా, థిక్గానే ఉండాలి కొంచెం. ఓకే, కొంచెం ఆయిల్ కూడా. యూజువల్గా పరాటా అంటే మనం స్టఫ్ ప్రిపేర్ చేస్తాం కదా, బట్ ఇలా డైరెక్ట్గా పరాటా అంటే చపాతీలాగా కాల్చుకోం కదా, ఏమైనా కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అలా? యా, ఇది కొంచెం డిఫరెంట్. నార్మల్ మన పరాటాస్ లాగా కాకుండా ఇది ఏంటి అంటే కొంచెం కర్రీ ప్రాసెస్ లాగా ఉంటుంది. పోపు, ఆనియన్స్, టమాటోస్ అవన్నీ. ఓకే, సో మోస్ట్లీ ఇది నాన్ వెజ్తో చేసుకుంటారు వాళ్ళు అక్కడ, ఇక్కడ మనం ఓన్లీ వెజెస్ యూజ్ చేసి చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు చాలామంది చపాతీలు ఎక్కువగా యూస్ చేస్తున్నారు, నైట్ అనేసరికి రోటీసే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, బట్ గోధుమ పిండి ఇంకా ఏదైనా ఫ్లవర్స్, ఎటువంటి డిఫరెంట్ ఫ్లవర్స్ మనం స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి ఏంటి? సో గోధుమ పిండి కానీ, జొన్న పిండి, రాగి పిండి, సజ్జల పిండి, అండ్ అలాగే ఇప్పుడు ఓట్స్ ఎక్కువగా తినట్లేదు, ఎందుకంటే అది కొంచెం జిగురుగా ఉంటుంది చేసుకుంటే అని చెప్పి. సో దాన్ని కూడా మనం లైట్గా రోస్ట్ చేసి పిండిలాగా చేసి నార్మల్ మనం చపాతీస్ ఇవి ఎలా చేస్తామో అలాగే చేయాలి. అండ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం మల్టీగ్రెయిన్ ఆల్ టైప్ ఆఫ్ ఆటాస్ మిక్స్ చేసి చపాతీస్ లాగా చేసుకొని తింటే బాగుంటుంది. ఓకే, సో ఇది కొంచెం ఈ పరాటా ఏదైతే ఉందో నువ్వు ప్రిపరేషన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే కొంచెం హెవీగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో బ్రేక్ఫాస్ట్ టైం కానీ నైట్ ఎస్పెషల్లీ, బ్రేక్ఫాస్ట్ కాదు నైట్ ఎస్పెషల్లీ వాళ్ళు తీసుకోవచ్చు ఎంత హెవీ ఫుడ్? యా, తీసుకోవచ్చు. ఇందులో మనం నాన్ వెజ్ ఎలాగో యాడ్ చేయట్లేదు, నార్మల్ టమాటోస్, ఆనియన్స్ యాడ్ చేస్తాం కాబట్టి నైట్ టైంలో కూడా తీసుకోవచ్చు. సో ఒకవేళ నాన్ వెజ్ ఉంటే అలా ఆఫ్టర్నూన్ అలాగా ఆఫ్టర్నూన్ ప్రిఫర్ చేయడం బెటర్. ఓకే, సో మనం ఇంకా కావాలంటే ఇందులో ఏమైనా వెజిటబుల్స్ అలా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఇంగ్రీడియంట్స్ ఓన్లీ టొమాటోస్ ఇలానే తీసుకొచ్చాము.
వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యా, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మనం జస్ట్ సార్ట్ చేస్తాం. ఓకే. సో ఇది స్టఫ్ చేసేది కాదు. స్టఫ్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకుంటాం. ఐ మీన్ మళ్ళీ ఆ స్టఫ్ ఎక్కడ పాడవ్వకుండా ఎక్కువగా ఆలు అలాంటివి చూస్ చేస్తూ ఉంటాం. ఇది ఎలాగో మనం సార్ట్ చేస్తాం కాబట్టి బీన్స్ కానీ క్యారెట్ కానీ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజెస్ అన్ని కూడా యాడ్ చేయొచ్చు. ఓకే. సో ఇదైతే రోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. అది చల్లారాక దాన్ని పీసెస్ లాగా కట్ చేయాలి. అంతలోపు మనం మిగతా ప్రాసెస్ చేద్దాం. ఓకే. ఇంకొంచెం ఆయిల్ అందులో, సో కొద్దిగా నూనె వేసుకుంటున్నాం. ఇప్పుడు జీలకర్ర ఆవాలు. సో ఇంకా రెగ్యులర్గా మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ తెచ్చుకున్నామో అన్ని జస్ట్ సార్ట్ చేస్తే సరిపోద్దాం. సార్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే అల్లం ముక్కలు, నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు. సో పోపు లాగా ఫస్ట్ వేసుకుంటున్నాం. అవును. ఆ తర్వాత కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిర్చి, తర్వాత టమాటా ముక్కలు. సింపుల్గా ఒకవేళ ఇంట్లో ఏమైనా వెజిటబుల్స్ కానీ ఏవి లేనప్పుడు ఆనియన్స్ అండ్ టొమాటోస్ అయితే పర్టికులర్గా కన్ఫామ్గా ఉంటాయి. సో ఇలా ఒక డిఫరెంట్ రెసిపీని చేసుకుంటే బెటర్. అవును. అండ్ బ్యాచులర్స్కి ఇది చాలా ఈజీ రెసిపీ. చాలా చేయడం ఒకటే కష్టం వాళ్ళకి. ఇంకొకటి లెఫ్ట్ ఓవర్ చపాతీస్ ఉన్నా కానీ వాళ్ళు ఇలా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని. డెఫినెట్లీ అదొక వైజ్ ఆప్షన్ యాక్చువల్లీ. ఓకే. సో నెక్స్ట్ ఇంకా మనం స్పైసెస్ కూడా స్పైసెస్ యాడ్ చేద్దాం. ఆల్రెడీ మనం పిండిలో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం యాడ్ చేద్దాం. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, గరం మసాలా కొంచెం, అలాగే సోంపు పొడి కొంచెం. సో కొన్ని వాటర్ వేసేద్దాం. సో గ్రేవీ మనకు కన్వీనియంట్గా ఉన్నంత కన్సిస్టెన్సీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే బదవి. సో చక్కగా గ్రేవీ లాగా కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆ చపాతీ ఇక్కడ ఇచ్చేసేయండి. దాన్ని మనం పీసెస్ లాగా కట్ చేద్దాం. సో యూజువల్గా స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ కొంచెం అంటే మామూలుగా మనం చేసుకునే ప్రాసెసే ఉంటుంది కానీ డిఫరెంట్గా ప్రజెంటేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇలాగా. సో ఓకే, ఇంకా రెడీ అయిపోయినట్టేనా? యా, ఇంకా ఫైనల్లీ మనం కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసేద్దాం. ఓకే. కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర. ఓకే. సో ఇంకా మనం సర్వ్ చేసి చేసుకున్నాం. ఇంకొంచెం కొత్తిమీర వేద్దాం. ఓకే లాసియా, కొత్తు పరాటా రెడీ అయిపోయింది.
కొత్తు పరాటా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొత్తు పరాటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 2, తరిగిన టమాటాలు 2, పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, సోంపు పొడి 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు. కొత్తు పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా గోధుమ పిండిలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పరాటాల్లో ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, సోంపు పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పరాటా ముక్కలుగా చేసి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ కొత్తు పరాటా రెడీ.